ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచున్నాము. అలాగే స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాను. కీర్తన ద్వారా ప్రభు నాతో మాట్లాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనం చివరి వచనాన్ని చదువుకున్నాము. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. చిన్న ప్రార్థన చేద్దాం. తలవంచండి. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, ఈ నామాన్ని గణపరుస్తున్నాను. మీరు మాట్లాడే దేవుడు. ఈ సమయంలో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ శబ్దంతరం ద్వారా వింటున్న వారితో మీరు మాట్లాడండి, చేరి వచ్చిన వారితో మీరు మాట్లాడండి. నీ మాటలు అమూల్యమైనవి, నీ మాటలు శ్రేష్టమైనవి, నీ మాటలు జీవితాలను మారుస్తాయి. ప్రభా, అట్టి మా ప్రభా కృపగలిగిన మాటలు మాతో మాట్లాడమని మీరు మహిమపడుతున్నారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి తిరిగి 3వ దినమున పునరుత్థానమై ఆయన 40 దినాలు ఈ భూమి మీద సంచరించి ఆ తరువాత ఆయన ఈ లోకము నుండి పరలోకమునకు ఆరోహణమయ్యే ముందు ఆయన శిష్యులకు లేక సంఘమునకు ఆయన అప్పగించిన పని లేక ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను సంఘము సేవకుడు చేయవలసిన వాటిని ఆయన ఆజ్ఞాపించి ఆయన పరమునకు కొనిపోబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ఆజ్ఞాపించారు? ఇక్కడ 20వ వచనం అంటున్నాడు ఆయన, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఎవరికి బోధించాలి? ఎవరికి బోధించాలి? ఈ బోధించేవారు ఎవరికి బోధించాలి అంటే యేసయ్య దగ్గరకు వచ్చిన వారికి, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వారికి బోధించాల్సిన ఆజ్ఞలు ఉన్నవి. అలాగే వీరికి ఆజ్ఞాపించారట, ఆజ్ఞాపించారు. యేసయ్యను నమ్మిన వారికి ఆజ్ఞలు ఉన్నవి, ఆజ్ఞలు ఉన్నవి. సేవకులకు మాత్రమే కాదు ఆజ్ఞలు. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తములో కడుగబడి బాప్తిస్మము పొంది ఆయన బలలో పాలు పొందుచూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నవి. ఈ ఆజ్ఞలు సార్వత్రికమైన ఆజ్ఞలు. ఇది ఎవరికో, ఏ వ్యక్తికో ఏ వ్యక్తికో ఇచ్చిన ఆజ్ఞ
కాదు. ఇది సార్వత్రికమైన ఆజ్ఞ, అంటే సంఘమునకు ఇచ్చిన ఆజ్ఞ. సంఘం అంటే మనం ఏర్పరచుకున్న, మనం పెట్టుకున్న పేరును బట్టి పుట్టిన సంఘం కాదు. ఏ పేరు పెట్టి పిలుచుకున్న సంఘమైనా ఆ సంఘానికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు వర్తిస్తాయి. మా సంఘం ఇదండి, మా సంఘ సిద్ధాంతం ఇది, ఆ సిద్ధాంతం ప్రకారమే మేము పోతాము, ఇవి మా సిద్ధాంతం కాదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఏ సిద్ధాంతం పెట్టుకున్నా, ఏ సంఘం ఉన్నా, ఏ పేరు పెట్టుకున్నా, ఏ సహవాసములో ఉన్నా యేసయ్య ఆజ్ఞను పాటించడం అనేది యేసుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇక ఇప్పుడు సంఘం చేసే పాపం ఏంటో తెలుసా? సంఘానికి పాపం లేదు. సంఘానికి పాపము లేదు. ఎందుకు లేదు సంఘానికి పాపం అంటే, యేసు ప్రభువుల విశ్వాసం ఉంచడం ద్వారా యేసు రక్తము ప్రతి పాపమును పరిహరించినది. ఇప్పుడు పాపము లేదు, ప్రతి పాపము పోయింది. ప్రతి పాపము పోవడంతో ఏమైపోయిందట? పరిశుద్ధులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించండి, అపోస్తల కార్యంలో కానీ పత్రికల్లో కానీ సంఘాన్ని, యేసు ప్రభుని నమ్మిన సంఘాన్ని ఏమని పిలిచారంటే, ఒకటి సహోదరులు, రెండోది పరిశుద్ధులు. హల్లెలూయా. ఎవరంట? సహోదరులు, పరిశుద్ధులు. అంటే ఏమి లేని వాళ్ళు వీరు, పాపము లేదు. పాపం ఉన్న వాళ్ళ పరిశుద్ధులు ఎప్పుడు అంటారు? కాబట్టి వీరు పాపము లేనివారు. అయితే ఇప్పుడు సంఘం పాపం చేస్తుంది. ఏంటి? సంఘానికి పాపం లేదు కదా, మరి సంఘం ఎలా పాపం చేస్తుందంటే, సంఘం ఏం చేస్తుందంటే ఆయా గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూపుకు ఒక సిద్ధాంతం పెట్టుకొని యేసయ్య ఆజ్ఞల పక్కన పెట్టేసి వారి సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉన్నది కనుక ఆ సంఘం ఏం చేస్తుందట? పాపము చేస్తుంది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. సంఘం ఇప్పుడు ఏం చేస్తుందంటే, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఏంటి ఆయన ఇచ్చిన ఆజ్ఞ? ఏమిటి ఆయన ఇచ్చిన ఆజ్ఞ? రక్షింపబడిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలంట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు చెప్తాడు, ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరికి చెప్పిన మాటలు ఇవి? శిష్యులు చెప్పారండి, మాకు కాదు కదా అనొచ్చు. శిష్యులు ఎవరు? శిష్యులు ఎవరు? సంఘం కాదా? శిష్యులు అనగానే సేవకులు లెక్కలోకి వెళ్ళగాకండి. ఆ లెక్కనైతే సేవకులు ఇచ్చిన ఆజ్ఞలన్నీ సేవకులకి, ఇక సంఘానికి ఏమీ లేదు. సంఘం చేయాల్సిన అవసరం లేదు. సంఘం శుభ్రంగా తిరిగి కూర్చొని సరిపోద్ది అన్నమాట. శిష్యులతో యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట, యేసు ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ అది సంఘములకు వర్తిస్తుంది, సంఘానికి వర్తిస్తుంది. కనుక ఏం చెప్తున్నాడు? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించే
ఆజ్ఞ సంఘానికి ఇచ్చాడు. రెండవ ఆజ్ఞ బాప్తిజం ఇవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు వారికి బాప్తిజం ఇవ్వండి. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు కనుక వారికి బాప్తిజం ఇవ్వండి. మూడవది శిష్యులుగా చేయుడి. ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వాలి. మూడవది వారిని ఏం చేయాలంట? శిష్యులుగా చేయాలంట. ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. శిష్యులు వేరు, విశ్వాసులు వేరు. శిష్యులకి విశ్వాసులకి తేడా ఉంది. విశ్వాసి అనేవాడు వస్తాడు, కూర్చుంటాడు, వింటాడు, ఇంటికి పోతాడు, తర్వాత తన పని తను చేసుకుంటూ వెళ్తాడు. కానీ ఇక్కడ సంఘానికి లేక శిష్యులకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అనేకులను శిష్యులుగా చేయండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, బాప్తిజం ఇవ్వండి, నమ్మిన వారికి బాప్తిజం ఇవ్వండి, బాప్తిజం పొందిన వారిని శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎందుకన్నాడు ఇక్కడ సమస్త జనులని? ఎందుకన్నాడు? యేసు ప్రభు దగ్గరికి సమస్త జనులు వస్తారు. ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, ఆ ప్రాంతం అని లేదు, ఈ ప్రాంతం అని లేదు, ఆ దేశం అని లేదు, ఈ దేశం అని లేదు, ఆ రంగు లేదు, ఈ రంగు లేదు, ఆ జాతి లేదు, ఈ జాతి లేదు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని దేశాలలో ఉన్న వారందరూ యేసయ్య దగ్గరికి వస్తారు. సమస్త జనులు యేసు దగ్గరికి వస్తారు కనుక ఇందులో కొందరి ఒక కులానికి చెందిన వాళ్ళను, ఒక మతానికి చెందిన వాళ్ళను, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళను, ఒక హోదాకు చెందిన వారినో శిష్యులుగా చేయమనలేదు. ఎవరు? సమస్త జనులు వస్తారు. వచ్చిన సమస్త జనులను శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలి. ఈరోజున చాలా మంది శిష్యులుగా అవడానికి ఇష్టపడలేదు. దైవజనులు కూడా శిష్యులుగా చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళు విశ్వాసులుగా ఉండడమే వీళ్ళకి ఇష్టము. అలాగే వాళ్ళు కూడా విశ్వాసులుగా ఉండడమే ఇష్టం, కానీ శిష్యులు అవ్వడము ఇష్టం లేదు. అంటే ఏం చేస్తున్నాము? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాము. రక్షింపబడిన ప్రతి వ్యక్తి శిష్యుడుగా రూపాంతరము చెందాలి. శిష్యుడుగా రూపాంతరము చెందాలి. శిష్యుడుగా నేర్చుకోవాలి. శిష్యుడుగా నీవు పని చేయాలి. శిష్యులను తయారు చేయాలి. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. శిష్యుడంటే నేర్చుకునేవాడు, శిష్యుడంటే నేర్పించేవాడు. నువ్వు నేర్చుకోవాలి, ఇతరులకు నీవు నేర్పించాలి. శిష్యుడు అయితే సంఘం ఏం చేసిందంటే, ఎబ్రీ పత్రికలు దేవుడు చెప్తాడు, ప్రభు అంటాడు, పౌలు గారు ఎబ్రీ పత్రిక రాస్తా అంటాడు, మీరు కాలమును బట్టి చూడగా బోధకులై ఉండవలసిన వారై ఉండగా మీరు ఇంకనూ పాలు తాగేవారిగా పసిపిల్లలుగా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తుని గూర్చిన మూల పాఠాలు ఇంకా ఎవరో మీకు బోధిస్తేనే తప్ప మీరు తెలుసుకోలేని ఆ స్థితిలో ఉన్నారు. అంటే మీరు పిల్లలే, పాలురే కానీ పాలు తాగేవారు కానీ ఆహారం తినేవారు. అంటే ఏమైపోయారు? అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయారు. చాలా మంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. ఎంతకాలం పోయినా అక్కడే ఉంటారు. ఒక పాట రాదు, ఒక ప్రార్థన రాదు, ఒక
ఒక్క దేవుని సన్నిధిలో ఎదగరు, ముందుకెళ్ళరు, దేవునికి ఇవ్వరు, ఏమీ ఉండదు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఎప్పుడు వేసే ఆ రూపాయి, ఎప్పుడు వేసే ఆ పావులే కామికేస్తారు. అక్కడే ఆ పరిధి దాటమన్నమాట. వీరే ఏమైనాక పాలు తాగే పసిపిల్లలు, మరుగుజ్జులు ఎంతకాలమైనా మరుగుజ్జులే. ఏంటి ఆ మరుగుజ్జుల వల్ల ఏమిటి ప్రయోజనం? ఏమిటి ఆ ప్రయోజనం? ఎవరికి సంతోషం? కాబట్టి శిష్యులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కడు యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా నేను శిష్యుడిని అవ్వాలి, నేను ఇతరులకు బోధించాలి, ఇతరులకు నేర్పించాలి అనే తపన రక్షింపబడిన ప్రతి వ్యక్తిలోనూ, నడిపిస్తున్న సంఘ సేవకునిలోనూ ఉండాలి. నాలుగవది ఏంటంటే నా గొర్రెలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల్ని కాయాలి, గొర్రె పిల్లల్ని మేపాలి. అంటే సంఘాన్ని కాయాలి. అందుకే సంఘంలో మనం గమనిస్తే మీరు ఎఫెసీ పత్రికలో మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు పరిచర్యలు, సంఘములో 4 రకాలైన పరిచర్యలు నియమించారు. ఆ 4 రకాలైన పరిచర్యలు చావుకుడే కాదు, సంఘంలో ఉన్న వారికి 4 రకాలైన పరిచర్యలు అప్పగించారట. కొందరు బోధకులు, కొందరు అపోస్తులు, కొందరు ప్రవక్తలు, కొందరు కాపరులు. ఎవరు వీళ్ళు? సంఘంలోనే కాపరులు ఉండాలి, సంఘంలోనే బోధకులు ఉండాలి, సంఘంలోనే ప్రవక్త ఉండాలి, సంఘంలోనే ప్రవచించేవారు. ఈ పరిచర్యలు సంఘానికి దేవుడు ఇచ్చారు. దేని కొరకు అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అపోస్తులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా సంఘములో వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలి? సంఘంలో వాళ్ళు ఎలా ఉండాలి? ప్రవక్తలుగా ఉండాలి, అపోస్తులుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి, కాపరులుగా ఉండాలి. అందరూ అన్ని చేయాలని లేదు అక్కడ. దేవుని కృపను బట్టి దేవుడికి ఇస్తే చేయి, దేవుని స్తోత్రం. కానీ ఏదో ఒకదానిలో తప్పకుండా ఉండాలి. నాకు ఇవన్నీ కాదండి, నేను కూర్చొని ఎంటానే ఉంటానంటే దేవుని ఆజ్ఞను మీరిన వ్యక్తి అవుతారు. ఇంటానే ఉండటం కాదు. ఈ 4 పరిచర్యలు ఏదో ఒక పరిచర్యకు నువ్వు తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 పరిచర్యలు నాకు తెలియవంటే కుదరదా? ఎందుకో తెలుసా? నీకు తప్పకుండా ఈ 4 పరిచర్యలు ఏదో ఒక పరిచర్య నీకు వచ్చి ఉంటుంది, నువ్వు చేయగలవు. కానీ నువ్వు దొంగ వైపు పక్కన పెడుతున్నావు, సోమరి వైపు పక్కన పెడుతున్నావు, లేక స్వార్థపరుడాల వైపు పక్కన పెడుతున్నావు. దేవుని వైపు అనుకో, దేవుని వైపు చూడు. ప్రభువా, నేను ఈ 4 పనుల్లో ఏ పని నేను చేయాలి, ఏ పరిచర్యను నాకు ఇస్తున్నావని నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా దేవుడు నువ్వు ఏ పరిచర్య చేయాలో ఆ పరిచర్య నీకు అప్పగిస్తాడు. సంఘక్షేమం కోసం 2025 సంవత్సరాలు అవుతున్నా ఇంకా సంఘము ప్రాథమిక దశలో ఉన్నట్టుగానే ఉన్నది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ 4 పరిచర్యలు సంఘము నుండి జరగటం లేదు కనుక కేవలము సంఘానికి ఒక్కడే నాయకుడిని
ఆ చావుకుడే బోధించిన ఆయనే, సువార్త చెప్పిన ఆయనే, ప్రవచించిన ఆయనే, ప్రార్థన చేసిన ఆయనే, అన్నిటికీ ఆయనే అయిపోయేటప్పటికీ సంఘం కేవలం ఇదే సంఘంగా ఉండడం వల్ల ఇద్దరు దేవుని ఆజ్ఞను మీరిన వారయ్యి దేవుని పని జరగకుండా పాడు చేస్తూ ఉన్నారు. ప్రియ సంఘమా, ఇది మనము ఆలోచించు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి, సంఘాన్ని మేపాలి. ఎందుకు గొర్రెలు కాసేది, గొర్రెలు మేపేది? మంద అభివృద్ధి కొరకు, మంద అభివృద్ధి కొరకు. కాపరి గొర్రెలు ఎందుకు మేపుతాడు? గొర్రెలు ఎందుకు కాస్తాడు? గొర్రెలకు క్షేమం కొరకు గొర్రెలను కాస్తాడు. శత్రువు ఏది రాకుండా, మృగం ఏది రాకుండా, జంతువు ఏది వచ్చి ఈ గొర్రెలపై దాడి చేయకుండా గొర్రెలను కాస్తారు, గొర్రెలను మేపుతారు. ఎందుకు? గొర్రెలు బలంగా ఉండడం కొరకు, గొర్రెలు ఆరోగ్యంగా ఉండడం కొరకు, గొర్రెలు అభివృద్ధి చెందడం కొరకు. కాబట్టి ఈ సంఘంలో ఇచ్చిన ఈ 4 పరిచర్యలు సంఘ క్షేమాభివృద్ధి చెందడానికి. ఈ 4 పరిచర్యలు సంఘంలో ఉన్నవాళ్ళు దేవుడు ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేస్తూ ఉంటే సంఘం ఏమవుతుంది? ఏసీ దగ్గరే ఉంటుంది, అన్నాడు అక్కడే ఉంటుందా? అభివృద్ధి చెందుతుంది. ఏ దేవుడు క్షేమములో క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆ శిష్యులుగా చేసినప్పుడు అపోస్తలులు చేసిన పని ఏంటంటే కేవలం వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని విశ్వాసులుగా కూర్చోబెట్టలేదు, వాళ్ళని శిష్యులుగా తయారు చేస్తారు. అందుకే యెరూషలేములో శ్రమ వచ్చినప్పుడు ఏమైపోయారట? సంఘం అంతా చెదిరిపోయి, అపోస్తలులు తప్ప మరి అక్కడ ఎవరు లేరంటే యెరూషలేములో అందరూ ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? మాకు బోధించేవాళ్ళు లేరే, మాకు చెప్పేవాళ్ళు లేరే, ఇప్పుడు మేము ఏం చేయాలి? తిరిగి లోపల కలిసిపోదామా అనుకోలేదు. ఏం చేశారంట? చెదిరిపోయిన వారు ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయారో ఆయా ప్రాంతాల్లో వారు సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం. అనేకులను రక్షణలోకి నడిపించారు. వారు ఎప్పుడైతే సువార్త ప్రకటించారో, అనేక రక్షణలోకి నడిపించారో, సంఘ స్థాపన జరిగిందో అప్పుడు అపోస్తలులకు కలుగు అనిపించారు. అయ్యా, ఇక్కడ ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, మీరు రండి, మీరు వచ్చి బాప్తిసం ఇచ్చి దీన్ని బలపరచండి అని చెప్పి వారి కబురు పంపిస్తే అప్పుడు అపోస్తలులు వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ సంఘాలకు అక్కడున్న నమ్ముకున్న వారికి బాప్తిజం ఇచ్చి వారికి దేవుని వాక్యమును బోధించి దేవుని సన్నిధిలో వారిని హెచ్చరించి దేవునికి లోబడి జీవించాలని వారికి తెలియచేసి వారు అపోస్తలుల వారిని బలపరిచి సంఘాన్ని స్థిరపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలా? శిష్యులుగా చేయాలి, తర్వాత కాయాలి, మేపాలి. ఇక ఐదవది ఒకరినొకరు ప్రేమించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుడి అని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఏం చేయాలంట? సంఘములో
ఉన్నవారు ఏం చేయాలా? ఒకరినొకరు ప్రేమించేవారై ఉండాలి. ఒకరినొకరు ద్వేషించేవారై ఉండకూడదు. సంఘంలో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాడు కాదు. అలా ద్వేషించుకున్నప్పుడు ఏమైపోయింది? సంఘం శ్రమల పాలైంది, సంఘం చిన్నాభిన్నమైంది. కాబట్టి సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నవారైనా, గొప్ప చదువులు ఉన్నవారైనా, గొప్ప పదవులు ఉన్నవారైనా, ఎవరైనా సరే అందరూ ఏమైనా ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది ఎలా ప్రేమించాలంటే ప్రభు అంటాడు, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. నేను మిమ్మును ప్రేమించినట్లు అన్నాడు. అంటే మనం ఆయన ప్రేమించామని కాదు, ఆయన మనల్ని ప్రేమించింది. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము ఆయన ప్రేమిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే వారు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను అనడం కాదు ఇక్కడ చేయాల్సింది. నీవు వారిని ప్రేమించు, వారికి అప్పుడు వారి దగ్గర నుంచి ప్రేమ వస్తుంది. ఎవరికి వారు నేను ప్రేమించాలి, నేను ప్రేమించాలని ఎవరికి వారు ముందు ప్రేమ అందించడం ప్రారంభిస్తే ఇక ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ప్రేమించలేదనుకో, ఒకవేళ నువ్వు ప్రేమించిన అవతల వాళ్ళు ప్రేమించలేదనుకో, వాళ్ళు ఏం చేసిన వాళ్ళు అవుతారు? ఆజ్ఞను అతిక్రమించిన వారు అవుతారు. ఆజ్ఞ అతిక్రమించారంటే ఏం చేసినట్లు లెక్క? పాపం చేసినట్లు లెక్క. పాపం చేసిన వాడు ఏమవుతారంట? పాపం చేయు ప్రతివాడు నరకానికి పాత్రవుతాడు. వాడు ప్రేమించరండి, మేము ప్రేమిస్తాం కానీ వాడు ప్రేమించరు. కానీ నువ్వెందుకు నరకానికి పోవాలి? వాడు అవసరం లేదు మాకు, మేము నరకానికే పోతామంటారు. కానీ నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించు. నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటావు కదా, దేవుడి రాజ్యం ఉండాలనుకుంటావు కదా, దేవుడి విడిగా ఉండాలనుకుంటావు కనుక నీవు ప్రేమించు. వాడు నన్ను ప్రేమించాలని నువ్వు చూడకు, నీవు ప్రేమించు. నీవు ఇతరులను ప్రేమించడం ప్రారంభించు. వాళ్ళు ప్రేమిస్తారో లేదో నీకు అనవసరం. వాళ్ళకు కూడా ఏదైతే ఇచ్చిన ఆజ్ఞ అంటే ప్రేమించమని, నీకు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా, నీ ఎదుటి వారికి కూడా ప్రేమించాలి. అందుకే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి, అవతల కూడా ప్రేమించాలి. ప్రేమించకపోతే ఆజ్ఞను మీరారు. ఆజ్ఞ మీరు వాళ్ళు ఏమవుతున్నారు? నరకానికి పోతారు. వాళ్ళు కొన్ని మాకైనా నరకానికి పోతానని వాళ్ళు పోతున్నప్పుడు నీకేమైంది? నువ్వు బట్టి ప్రేమించు. ఆరవది ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో 6వ ఆజ్ఞ, మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులను ప్రేమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి అక్కడ చెప్తాడు, నీ తోటి వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషింపమని ధర్మశాస్త్రంలో చెప్పేవాడిని కదా. అయితే నేను మీతో చెప్పుకునేదేమనగా, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నీ తోటి వారిని ప్రేమించాలి, తర్వాత నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞ. నీ రక్షకుడైనా, నీ దేవుడైనా నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు తన రక్తమును కార్చి, నీ కొరకు తన రాజ్యమును సిద్ధపరిచి, నీ కొరకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్న ప్రభువు నిన్ను అక్కడికి తీసుకెళ్లాలని ఆశిస్తున్న ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ శత్రువులను నీవు ప్రేమించు. నీ శత్రువులను ప్రేమించు. నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయి. ఇది సంఘంలో ఇచ్చిన ఆజ్ఞ. కానీ శత్రువును ప్రేమించడం, ఎవరైనా ద్వేషించారంటే వారి మీద తిరుగుబాటు చేయటం అవుతుంది, ధర్నాలు చేయటం అవుతుంది. ప్రేమించు.
వారి కొరకు ప్రార్థించు, వారి రక్షణ కొరకు ప్రార్థించు. సంఘము చేయాల్సిన పని ఏంటంటే ఎవరు ద్వేషిస్తున్నారో, ఎవరు శత్రువులుగా మారుతున్నారో, ఎవరు హింసిస్తున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో వారిని ప్రేమించి వారు నశించిపోకూడదని వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఇక చివరిగా ఈ ఆజ్ఞలన్నిటిని నెరవేర్చడానికి ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞను ప్రభు ఇచ్చాడు. ఏ ఆజ్ఞలన్నీ? సువార్తను ప్రకటించడానికి, బాప్తిసాలు ఇవ్వడానికి, శిష్యులుగా చేయడానికి, కాపరులుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయడానికి, అలాగే ఒకరినొకరు ప్రేమించడానికి, శత్రువును ప్రేమించడానికి ప్రభు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞ వీటన్నిటిని నెరవేర్చడానికి ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందండి. హల్లెలూయా. ఇది అనక పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? సమాధానము దయచేస్తాడంట. పరిశుద్ధాత్ముడిని పొందితే పరిశుద్ధాత్ముడు మనకిచ్చే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా? దేవుని చిత్తమైతే పరిశుద్ధాత్ముని కార్యాల గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సువార్తను ప్రకటించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసు ప్రభు నమ్ముకోకముందు, యేసు ప్రభు ఈ లోకానికి వెళ్ళక ముందు వారు వెళ్ళి సువార్త ప్రకటించారు. యేసు క్రీస్తు పట్టుబడిన తర్వాత పారిపోయారు. యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత పేతురు ఆయన ఎవరు నాకు తెలియదని పొందాడు. కానీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు అంటున్నాడు, మీరు ఈ సువార్త ఎక్కడ ప్రకటించవద్దంటే మేము దేవుని మాట వినడం తప్ప మీ మాట మేము వినం. మీరేమన్నా చెప్పండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నాడు. కారణం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించే ధైర్యాన్ని పరిశుద్ధాత్మ ఇస్తాడు. బాప్తిజానికి సిద్ధపరచువాడు పరిశుద్ధాత్ముడు. శిష్యులుగా తయారు చేయడానికి వారిని ఎలా శిష్యులుగా చేయాలో, దేవునికి ఇష్టమైన రీతిలో వారిని ఎలా శిష్యత్వంలోకి నడిపించాలో నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించడానికి ఎవరికి ఏ పని అప్పగించాలో ఆ అప్పగించే పని పరిశుద్ధాత్ముడి. నేను సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఆ ప్రేమను నీ హృదయంలో పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు. నీ శత్రువును ప్రేమించడానికి ఆ ప్రేమను నీలో పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్మను పొందడం అనే ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ ఉన్నది. ఈ 6 ఆజ్ఞలను నెరవేర్చడానికి 7వ ఆజ్ఞ ప్రాముఖ్యమైనది. అదే పరిశుద్ధాత్మను పొందడం. పరిశుద్ధాత్మను పొందండి. మీరు పరిశుద్ధాత్మను పొందువరదాకా పట్టణముల నుండి వెళ్ళవద్దు. పరిశుద్ధాత్మను పొందుకొనడానికి మీరు కనిపెట్టి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. అలాగే వారు ఏం చేశారు? యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వారు వచ్చి ఏం చేశారంట? పరిశుద్ధాత్మను పొందుకునే వారి దాకా వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇవాళ పరిశుద్ధాత్మతో నింపబడ్డ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. ఇప్పుడు ఎందుకంటే చాలా బోధలు వచ్చేసినాయి. ఏంటో బోధలు అంటే మీరు యేసు ప్రభువుని నమ్మేశారు, నమ్మగానే మీరు బాప్తిసం పొందేశారు, పొందగానే పరిశుద్ధాత్మ పొందేశారు. కాబట్టి పరిశుద్ధాత్మతో పొందున్నారు. మీరు ఎప్పుడో ఈ ప్రత్యేక పరిశుద్ధాత్మ మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అలాగే
మరి విశ్వాసులను సువార్త ప్రకటించినప్పుడు వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు కదా, వారు మారు మనసు పొందారు కదా, బాప్తిసాలు పొందారు కదా, మరి పరిశుద్ధాత్మను పొందారు కదా. అపోస్తుల చేతుల నుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరి పరిశుద్ధాత్మ కొరకు వారు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది. అదేమంటే పేతురు గారు చెప్పిన మాటలు పట్టుకుంటారు. మీరు మారు మనసు పొంది మీ పాపత్వ క్షమాపణ కొరకై ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అన్నారు. అంటే ఇక్కడ గమనించండి, 3 విషయాలు పేతురు గారు చెప్పాడు. కరెక్టే. ఏంటా 3 విషయాలు? ఒకటి, మారు మనసు పొందాలి. రెండవది, బాప్తిజం పొందాలి. మూడవది, పరిశుద్ధాత్మ పొందాలి. మారు మనసు పొందడానికి నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతున్నావు? వాక్యం వినయాన్ని మారు మనసు పొందేసేవా? పొందలేదు కదా. మారు మనసు పొందడానికి ఎనగా ఎప్పుడో దేవుని వాక్యం నేను పట్టుకున్నప్పుడు అప్పుడు మారు మనసు పొందాను. మారు మనసు పొందిన వెంటనే బాప్తిజం పొందావా? పొందట్లేదు కదా. బాప్తిజం అంటే ఇంకా ఉండాలండి పాస్టర్ గారు, ఇంకా ఉండాలండి అని వాయిదాలు వేస్తున్నావు. మరి మారు మనసుకు బాప్తిజానికి వాయిదాలు వేసి ఎంతో జ్ఞాపిస్తున్నావు. కానీ బాప్తిజం పొందగానే పరిశుద్ధాత్మ పొందేశావా? యేసు ప్రభు బాప్తిజం పొందాడు. ఆయన తిరిగి బయటికి వచ్చి ఒడ్డున నిలబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన దిగి వచ్చాడు. ఆయన బాప్తిజం పొంది నేడు వచ్చి పైకి రాగల పాపం పరిశుద్ధాత్మ దిగి రాలేదు. అపోస్తులు వారి మీద చేతులు చిన్నప్పుడు వారు బాప్తిజము పరిశుద్ధాత్మను పొందారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందడం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. పరిశుద్ధాత్మను పొందడానికి కనిపెట్టి ప్రార్థన చేయడం అనేది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ఇంకొక విషయం తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి చాలా ముందే శిష్యులు ఏం చేశారు తెలుసా? వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. ఎప్పుడు ఊదారు? పరిశుద్ధాత్మను పొందమని చెప్పారు. పొందారా? పొందలేదు. ఎందుకో తెలుసా? అప్పటికి ఇంకా ఆయన వెళ్ళలేదు. ప్రభు అంటాడు, నేను వెళ్ళుట మీకు మేలు. ఎందుకో తెలుసా? నేను వెళ్తేనే కానీ ఆదరణకర్త రాడు. కాబట్టి యేసు ప్రభు వారిని వేద ఊదాడు, పరిశుద్ధాత్మను పొందమని చెప్పాడు. కానీ పరిశుద్ధాత్మను పొందలేదు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తరువాత వారు కనిపెట్టి మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్న తరువాత 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేస్తే 10వ రోజు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందడం అంటే బాప్తిసం పొందగానే పొందేదనుకోవడం అది శుద్ధ తప్పు. పరిశుద్ధాత్మ కొరకు ప్రత్యేకంగా నువ్వు సిద్ధపడి ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే ఈ పైన ఉన్న 6 ఆజ్ఞలను నీవు నెరవేర్చగలుగుతావు. ఈ 6 ఆజ్ఞలు నెరవేరిస్తేనే నీవు దేవుని రాజ్యానికి వారసురాలు కాగలుగుతావు. ఎందుకంటే ఇప్పుడు మనము పాత నిబంధన ఆజ్ఞలకు పోవాల్సిన అవసరం. ఇంకా కొంతమంది పాత నిబంధన ఆజ్ఞలే కొట్టుకుంటారు. ఆ పాత నిబంధనలో ఉన్న అవన్నీ చేయాలంటారు. అవన్నీ అవసరం లేదండి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటంటే ఇప్పుడు కొత్త నిబంధనలు. అపోస్తులు వారు ఏం చెప్పారంటే రక్తమును గొంతు పిసికి చంపిన దానిని విగ్రహారాధనకు దూరంగా ఉండండి అని చెప్పారు. విగ్రహారాధనకు దూరంగా ఉండండి, రక్తాన్ని తినగాకండి, గొంతు పిసికి చంపిన దానిని తినగాకండి అని చెప్పారు. ఇది వాడు ఇచ్చిన ఆజ్ఞ. ఇంతకంటే ఎక్కువైన భారం మీ మీద మోపటానికి పరిశుద్ధాత్మకును మార్పును ఏమాత్రం అంగీకారం కాదని వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మనకి ఇచ్చిన ఆజ్ఞ మనం ఇప్పుడు
చేయవలసింది ఏంటంటే, ఒకటి విగ్రహారాధన చేయకూడదు, రెండోది రక్తంతో కూడిందేది తినకూడదు, మూడోది గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు. ఇవి మనం చేయకూడదు. ఇకపోతే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలేంటి? సువార్త ప్రకటించాలి, బాప్తిజం ఇవ్వాలి, శిష్యులుగా చేయాలి, సంఘక్షేమం కొరకు మనకు అప్పగించిన పనిని మనము చేయాలి, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అలాగే శత్రువులను ప్రేమించాలి. ఇవన్నీ చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవటం కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞ. పరిశుద్ధాత్మను పొందకుండా ఇవేమి చేయలేరు. దైవం చక్కని పాట రాశాడు, చాలా బాగా పాడతారు కొంతమంది. పరిశుద్ధాత్మను గౌరవము అనే పాట. ఆ పాట జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పాటలో పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు చాలా స్పష్టంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వాక్యం చదివినా ఆ వాక్యం అర్థం కాదట. చీకటింట్లో సరుకులు ఎత్తికినట్టుగా ఉంటుందట. చీకటింట్లో ఏం కనపడుతుంది నీకు? వాక్య సత్యాలు ఏం తెలుస్తాయి? వాక్యం ఏం తెలుస్తుంది? వాక్యంలో ఉన్న ఆత్మ నడిపింపు నీకేం తెలుస్తుంది? ఆ వాక్య వెలిగింపు నీకెలా తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు లేకుండా. దేవుని వాక్యము ఇది మహాగని అని ఎందుకన్నారంటే, ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్ముడు ప్రతిసారి ఎన్నో రకాలుగా, ఎన్నో కోణాలుగా ఈ వాక్యములో నుండి మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని సరిచేస్తూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వేం అర్థం చేసుకుంటావు? అది ఒక కథ అంతే. జక్కేదో కథ, అబ్రహాముదో కథ, యాకోబుదో కథ, దావీదు కథ, దానియేలు కథ, కథలు చెప్పుకుంటే. దేవుని వాక్యం కథలు కాదు. పరిశుద్ధాత్ముడు ఈ దేవుని వాక్యముడు ప్రభున్నాడు. నేను ఏవైతే చెప్పిన వాటిలో నుండి పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు. ఆల్రెడీ చూస్తాడు కదా. ఇంకా వాటిలో దాన్ని ఏం తెలియజేసేది ఏంటి అంటే, వాటిలో ఉన్న నిగూఢమైన సత్యాలు, ఒక్కొక్క మాటలో ఒక్కొక్క అక్షరములో ఉన్న సత్యాలను పరిశుద్ధాత్ముడు వాక్యపు వెలుగింపులో నీ మనోనేత్రాన్ని వెలిగించి వాటిని బయలుపరుస్తూ వస్తారు. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే చీకటిలో సరుకులు వెతికినట్లే. ఎంత ఎత్తినా ఒక వస్తువు దొరకదు. దొరకపోగా ఏమవుతుందో తెలుసా? వాటిని పాడు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చేయబెట్టి అంటాము, ఆ చీకట్లో తోళ్ళు అనుకుంటాను, ఒకడు పట్టుకోపోయి 4 పడేస్తాం. అలాగే దేవుని వాక్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు లేకుండా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి తప్పుడు అర్థాలకు వెళ్తూ ఉంటారు. ఈరోజున తప్పుడు సిద్ధాంతాలకు రావడానికి కూడా కారణము పరిశుద్ధాత్ముని నడిపింపు లేని సిద్ధాంతం కారణంగానే తప్పుడు సిద్ధాంతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతును వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ ఆజ్ఞలు మనము సంఘము, విశ్వాసులు, సేవకులు అందరూ కూడా పాటించి వాటిని అనుసరించి ఆజ్ఞలను నెరవేర్చి ప్రభు కృపకు పాత్రులమై ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోకములో చేరటానికి సిద్ధంగా ఉంటుందాక. అలాగే పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువును పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నేను స్తుతిస్తున్నా, నీ నామాన్ని కనపరుస్తున్నా. నేను ఇచ్చిన ఆజ్ఞలను మేము మా తండ్రి తుచేత తప్పకుండా నెరవేర్చి నీ రాజ్యములో ప్రవేశించే కృపను మా అందరికీ దయచేసి మీరు అయిపోయినారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్.